హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా జీవితంలో మరుపురాని, నా జీవితానికి మోక్షాన్ని ఇచ్చినటువంటి ఈ 3 రోజుల కోసం మీరు కూడా తెలుసుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మా ఊరు కొండకింగువ విలేజ్, రామభద్రపురం మండలం, విజయనగరం జిల్లాలో జరిగినటువంటి అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో జరిగినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పూజలు మా విలేజ్ పీపుల్తో పాటుగా నా ఫ్యామిలీతో జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మీతో షేర్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. మిగతాది మీరే చూడండి. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా అత్రిజ్ఞాద్వం జుహాదు బృహోర్మధ్యమాది నమః యజంబగంధిఘామహే యుగంధికుంతిమద్వరువారుగురుద్రామిత్రుర్భువరులాహాదు నేత్రాభ్యాం నమః నమస్కృత్యాయ వృత్యాయ వక్తాత్యాయ హైత్యాయ నమస్సూత్యాయ రహస్యాయ ఘోరాత్యాయ వైహంతాయ కర్ణాభ్యాం నమః చూడు నాసికాయ నమః కుప ముఖాయ నమః ఇక్కడ మీరు చూస్తుంది స్ఫటిక లింగానికి అభిషేకం. అందులో మా ప్రకృతి కూడా పాల్గొనడం జరిగింది. చూడండి. ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎప్పటికీ ఇలాగే నాకు వస్తూ ఉండాలని మీ అందరూ ఆశిస్తారని కోరుకుంటూ ఓం నమః శివాయ.
రెండవ రోజులో స్ఫటికలింగ రుద్రాభిషేకంతో పాటు సకల దేవతల హోమం కూడా జరిగింది. కొన్ని వీడియోస్ మీకోసం. శివాస్తోత్రం ఒక్కొక్కరు కూడా బిలవల దగ్గర పెట్టుకోండి. ఓం నమ శివాయ అనుకుంటూ బిలవదలాలు వేస్తూ ఉండండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం మహేశ్వరాయ, ఓం శివాయ, ఓం సంభవే నమః, ఓం పినాకినే ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కానరాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివాయ సర్వేశ్వరాయ నమః. ఓం హర మహాదేవ. శివో శంకర స్లోగా తిప్పండి, ఫాస్ట్ గా తిప్పద్దు. ఇసేకండి. जल प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजं कुङ्कुमकालिकामट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव शिवम् जटाकटाः सम्भ्रमक्तमन्मलिन्दलज्जलिन्दिरोलवीचि वल्लरी विराजमानमङ्गलज्ज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिक्षुनिक्षणम् ॐ नमः शिवाय। संतति प्रमोदमानमानसे कृपाकटाक्षतोरणी निरुद्धदर्दरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुनि ఒకటవ రోజు విఘ్నేశ్వర పూజతో స్టార్ట్ చేసి సకల దేవతలను ఆహ్వానించి వారికి నైవేద్యాలు, అష్టోత్తరనామాలు, హోమాలు జరిపించి రెండవ రోజు ఆ మహారుద్రుని యొక్క స్ఫటిక లింగానికి అభిషేకాలు చేస్తూ మా ఊరిలో పుర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించారు. అదే రోజు రిమైనింగ్ ఉన్నటువంటి హనుమాన్ మరియు శ్రీరామ్ మూర్తుల యొక్క పట్టాభిషేకము, అలాగే ఆ రోజు ఆ ఇద్దరు మహానుభావుల యొక్క హోమాన్ని, అలాగే కలశాన్ని పూజలు జరిగిన తర్వాత మరుసటి రోజు మూడవ రోజు ఆ యొక్క కలశాన్ని ఆ యొక్క హనుమాన్ టెంపుల్ శిఖరంపై ఆవిష్కరించి, అలాగే ఆ హనుమాన్ యొక్క పవిత్రమైనటువంటి జెండాని టెంపుల్ పైన ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ పరమ పావన హనుమాన్ యొక్క
ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత నేను, నా ఫ్యామిలీ, అలాగే మా ఊరిలో ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా ఆయన్ని ప్రార్థనకు కోరి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. భూతనాయక అసురని కందన కనుమా అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా నీ సింధూరం అభయప్రదం భవసాగర నీ దివ్య రూపం మనుధైర్యము గుణసాగర భజ భజరే భజరే భజ భజరే భజ భజరే భజరే భజ భజరే చివరిగా ఆ హనుమాన్ యొక్క విగ్రహాన్ని మా ఊరు నలుమూలలకు తీసుకువెళ్తూ అంగరంగ వైభవంగా మా నిదుటిపై ఉంచి తాళమేళాలతో ఆ యొక్క మహానుభావుడైనటువంటి హనుమాన్ని స్మరిస్తూ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ మా ఊరిలో ఉన్నటువంటి అందరి ఇంటి ముందుకు ఆ యొక్క విగ్రహాన్ని తీసుకువెళ్ళి అందరి గడపని తొక్కినటువంటి ఆ హనుమాన్ మా ఊరిలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఇస్తూ ఈ యొక్క ఈవెంట్ని దిగ్విజయంగా మేము కంప్లీట్ చేయగలిగాం. మా ఈవెంట్లో జరిగినటువంటి తప్పిదాలకు, ఒకవేళ ఏదైనా అనుకోకుండా జరిగినటువంటి అనార్థాలకు ఆ భగవంతుడు, అలాగే ఈ వీడియో ద్వారా ఏమైనా తప్పులు జరిగినా సరే మమ్మల్ని మీరు క్షమిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్ జై